హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు సంబంధించి ఖాళీలను భర్తీ చేయడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కు సంబంధించి స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీరంతా విన్నారు. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఖాళీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చింది. అవి అతి త్వరలో నోటిఫికేషన్ రూపంలో కార్యరూపం దాల్చనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జూనియర్ లైన్మెన్కి ఉంటుందా? ఎస్, దశాబ్ద కాలంగా ఖాళీల యొక్క భర్తీ అనేది జరగలేదు. మీకు ఓవరాల్గా గతంలో ఇచ్చినటువంటి సిలబస్ 24 టాపిక్లను దృష్టిలో ఉంచుకొని మీకు ఈసారి నోటిఫికేషన్ రాబోతుంది. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. నెంబర్ 3, ఎగ్జామ్ని కండక్ట్ చేసే అవకాశం ఉంటుందా అంటే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో పాటుగా పోల్ క్లైంబింగ్ని కూడా మీతోని చేపిస్తారు. ఇందులో మాత్రమే ఎలిజిబుల్ సాధిస్తే మాత్రం మీకు మీటర్ రీడింగ్, సైక్లింగ్ ప్రాసెస్ తర్వాత మీకు 1:3 రేషియోలో పిలిచాక మాత్రమే మిమ్మల్ని తీసుకుంటారు. ద నెక్స్ట్, రాష్ట్రంలో ఇంకా ఏం పరిస్థితులు ఉంటాయంటే తెలంగాణ విషయానికి వచ్చేవరకు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయబడుతుంది. వీలైనంత త్వరగా సెప్టెంబర్ 30వ తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలి అన్న ఉద్దేశంతో 42% బీసీ రిజర్వేషన్ దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టేట్మెంట్ని జారీ చేసింది. అంటే సరికొత్త నోటిఫికేషన్లో ఎప్పుడూ లేనటువంటి ఖాళీలు ఈసారి ఈ రిక్రూట్మెంట్లో మనం తెలంగాణలో చూడబోతున్నాం. ఇది ఒక పాజిటివ్ ఓరియంటేషన్. దెన్ నెక్స్ట్, మెటీరియల్ పరంగా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. తెలంగాణలో అయితే జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్ విషయానికి వచ్చినప్పుడు ఇది మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ అనేవి ఏపీలో టోటల్ ఓవరాల్గా 22 టాపిక్స్కు సమానం. అంటే ఈ సిలబస్ని మీకోసం పూర్తిగా ఏపీ అండ్ తెలంగాణను దృష్టిలో ఉంచుకొని రాయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించండి. దెన్ నెక్స్ట్, జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్, దీంతో పాటుగా ఫ్రీ బుక్లెట్ని కూడా మేము మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా కలిపి మీకు ఒక కవర్ ప్యాకింగ్ సిస్టమ్ ద్వారా మీకోసం రావడం జరుగుతూ ఉంటుంది. ఇది టెక్స్ట్ బుక్ ఇవ్వండి, దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్, దీనికి సంబంధించిన ఫ్రీ బుక్లెట్, కంప్లీట్ ప్యాకింగ్ మెటీరియల్ అనేది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి అందించడం జరుగుతుంది. ద నెక్స్ట్, తెలుగు మీడియం అభ్యర్థుల కోసము ఫుల్ టెక్స్ట్ బుక్ అండి. ఈ బుక్లో అంతా సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకోసం ప్రింట్ చేసి ఉంచడం జరిగింది, ఆల్ టాపిక్స్ కవర్ చేస్తూ. ఇంకొక విషయం ఏంటండి అంటే మొత్తం 22 టాపిక్స్, మొత్తం 23, 24, 25 టాపిక్స్ ఉంటాయి. మాకు మొత్తం 24 టాపిక్స్ కదా, మరి మీరు 23 టాపిక్స్ అంటున్నారు అంటే దీనిలో మొత్తం కవర్ ఉంది. కేవలం ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్, కాస్టింగ్ సంబంధించి లేదు. దానికి సంబంధించిన PDF ఇంకా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా తెలంగాణ అండ్ ఏపీలో సేమ్ సిలబస్, ఆ సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్, మీరు ఇంట్లోనే ఉంటూ లైవ్ క్లాసెస్ చూసేటువంటి సదుపాయం మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కల్పించింది. దట్టు మన ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎవరెవరైతే ఎక్కువ పేషెన్సీతో, ఒక డెడికేషన్తో చదవాలి, ఉద్యోగం సాధించాలని అంబిషన్ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్కి నేను ఖచ్చితంగా 100% ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క టాపిక్ని మిస్ చేయకుండా అన్ని అంశాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు, దానికి సంబంధించి మెటీరియల్, దానికి సంబంధించి క్లాసెస్ని అందిస్తున్నాను. మరి ఒక విషయం, ఫస్ట్ కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్, ఏవైనా 1 or 2 బిట్స్ మీకోసం ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ప్రతిసారి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం మిత్రమా అంటే ట్రాన్స్మిషన్ లైన్గా పిలుస్తారు. బాగా వినండి, ఇక్కడ ఏమీ లేదు. కామన్గా ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి బేసికల్గా 2 రకాలుగా ఉంటాయండి.
రెండు రకాలుగా ఉంటాయి. ఒక ట్రాన్స్మిషన్ లైన్ని మనం చదివితే ఫస్ట్ వన్ని లూప్ నెట్వర్క్గా పిలుస్తారు. లూప్ నెట్వర్క్గా పిలుస్తారు. ఈ లూప్ నెట్వర్క్స్తో పాటుగా రెండవ ట్రాన్స్మిషన్ లైన్ని డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్గా పిలుస్తారు. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్గా పిలుస్తారు. ఈ లూప్ నెట్వర్క్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్లో మనం ఒకసారి చూసినప్పుడు షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అండ్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ ఈ లూప్ నెట్వర్క్స్లో భాగంగా చదువుతాం. డిస్ట్రిబ్యూటెడ్ విషయానికి వచ్చేవరకు లాంగ్ ట్రాన్స్మిషన్ని చదువుతాం. లాంగ్ ట్రాన్స్మిషన్ని మనం చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైన్ యొక్క లెంత్ కనుక పెరిగినట్లయితే ఆ లైన్ యొక్క లెంత్లో మనకు రెండు రకాల పారామీటర్స్ ఉంటాయి. ఏంటది అంటే, పారామీటర్స్ విషయానికి వచ్చేవరకు రెండు రకాల పారామీటర్స్. ఒకటి సిరీస్ పారామీటర్స్ అంటారు. సిరీస్ పారామీటర్స్ అంటారు. ఈ సిరీస్ పారామీటర్స్తో పాటుగా షంట్ పారామీటర్స్గా చదువుతాం. షంట్ పారామీటర్స్గా చదువుతాం. పారామీటర్స్ అంటే తెలుగులో పరిమితులు అనే విషయాన్ని గమనించండి. సిరీస్ పారామీటర్స్కి షంట్ పారామీటర్స్ తేడా ఏంటి మిత్రమా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఇలా ఉంది. ఇది రెసిస్టర్, దాంతో పాటుగా ఉండేది ఏంటండి ఇండక్టర్. ఈ ఇండక్టర్ రెసిస్టర్తో పాటుగా ఈ లైన్ యొక్క డిస్ట్రిబ్యూషన్లో పంపిణీలో మనకి ఇక్కడ కనిపించే దాన్ని మనం కెపాసిటర్గా చదువుతాం. ఇది దీంతో పాటుగా కండక్టెన్స్ అనేది జీగా పిలుస్తాం. ఈ రెండూ కూడా ఎలా ఉన్నాయి అంటే, ఈ రెండూ కూడా సిరీస్లో ఉంటాయి. సిరీస్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి మిత్రమా అంటే శ్రేణిలో కలిసి ఉంటాయి. కాబట్టి రెసిస్టెన్స్ ఆర్ ఇండక్టర్ ఎల్ అని చదువుతాం. రెసిస్టెంట్ ఆర్ ఇండక్టర్ ఎల్ పరంగా మనం చూసినప్పుడు ఈ రెండింటి పరంగా మనకు వచ్చేదాన్ని సిరీస్ ఇంపిడెన్స్గా చదువుతాం. సిరీస్ ఇంపిడెన్స్గా చదువుతాం. ఈ సిరీస్ ఇంపిడెన్స్ని Z is equal R plus or minus J into XL గా మనం చదువుతాం. ఇది సిరీస్లో వచ్చేటువంటి ఇంపిడెన్స్. దాంతోపాటుగా ఇదేంటి కెపాసిటర్, ఇదేంటి కండక్టర్. ఈ కెపాసిటర్ మరియు కండక్టర్స్ వల్ల మనం ఒకసారి చూసినప్పుడు దీనిని షంట్ అడ్మిటెన్స్ అని చదువుతాం. సింపుల్ అండి. ఎలా ఉన్నాయి? షంట్ అంటే ఏదో అనుకున్నారు, షంట్ అంటే ప్యారలల్ అంటే ఏంటిది? సమాంతరం. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని వైతో ఇండికేట్ చేస్తాం. Y is equal G into plus or minus ఒమేగా సిగా మనం రాయడం జరుగుతుంది. ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంపిడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అడ్మిటెన్స్. దీన్ని మనం ఇంపిడెన్స్ అని చదువుతాం. ఇంపిడెన్స్ ని ఎలా చూపిస్తాం? Z తో చూపిస్తాం. అడ్మిటెన్స్ అని చదువుతాం. అడ్మిటెన్స్ ని మనం Y తో చూపిస్తాం. దీనికి సంబంధం ఏంటండి అంటే Z is equals to 1/Y. అంటే అడ్మిటెన్స్ యొక్క విలువనే ఇంపిడెన్స్ అంటాం. Y is ఇన్వర్స్ ఆఫ్ Z. ఇంపిడెన్స్ యొక్క విలువనే అడ్మిటెన్స్ గా చదువుతాం. ఈ రెండింటి బాగా గమనించుకోవాలి. ఈ పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క ఇంపిడెన్స్ ని మనం ఎలా చూపిస్తాం? ఓం అంటాం. దీన్ని మనం రివర్స్ గా రాసి మా అని చదువుతాం. అంటే ఇక్కడ ఓం అని చదువుతాం. దీన్ని ఏం చదువుతామండి? మో అని చదవడానికి అవకాశం ఉంటుంది. ఇది Z అండ్ Y. వీటిలో సిరీస్ ఇంపిడెన్స్ అండ్ షంట్ అడ్మిటెన్స్ అంటాం. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సార్ వీటికి దానికి ఏం సంబంధం సార్? ఏమీ లేదు. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో రెసిస్టర్ ఆర్ ఇండక్టర్ ఎల్ ని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి మేజర్ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది? సిరీస్ ఇంపిడెన్స్ లో ఉంటుంది. మీడియం ట్రాన్స్మిషన్ లో RL తో పాటుగా సిని పరిగణిస్తాం. ఇక్కడ G అనే దాన్ని మనం పరిగణించాం. ఎందుకు? సిరీస్ పారామీటర్ ఎవరు వచ్చారు? RL వచ్చింది. షంట్ పారామీటర్ ఎవరు వచ్చారు? CNG వచ్చింది. CNG అంటే ఏంటిది? కెపాసిటెన్స్ మరియు కండక్టెన్స్ అనేది వస్తాయి. ఈ రెండింటిలో RLCని మనం మీడియం ట్రాన్స్మిషన్ లైన్ లో చూస్తాం. అంటే లూప్ నెట్వర్క్స్ లో 100 కిలోమీటర్స్ ఆఫ్ యావరేజ్ లో ఏ పారామీటర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది కంబైన్డ్ గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే దాన్ని లూప్ నెట్వర్క్ గా పిలుస్తారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ విషయానికి వచ్చేవరకు ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో RL, C అండ్ G వాల్యూస్ అనేవి అట్ 1 కిలోమీటర్ యావరేజ్ లో కనుక తీసుకుంటే
దాన్ని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్గా పిలుస్తారు. ఇది కేవలం లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క స్పెషాలిటీ. ఇది దేని స్పెషాలిటీ? లూమ్ నెట్వర్క్స్ యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని అంశాలు చూద్దాం. ఫస్ట్ వన్, లైన్స్ విషయానికి వచ్చేవరకు ఎగ్జామ్లో మస్ట్ అండ్ షుడ్గా ఇవి నేర్చుకొని పోండి. ప్రతిసారి ఏపీ తెలంగాణలో కామన్గా వచ్చేటువంటి బిట్లు. ఒకటి షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్గా చదువుతాం. నెంబర్ 2, రెండో విషయానికి వచ్చేవరకు మీడియం ట్రాన్స్మిషన్ లైన్, మరి ఒకటి లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్గా చదువుతాం. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క లెంత్ అనేది 80 కిలోమీటర్స్గా తీసుకుంటాం. మీడియం ట్రాన్స్మిషన్ అనేది 80 కిలోమీటర్స్ నుంచి 160 కిలోమీటర్స్ యొక్క యావరేజ్ లెంత్ తీసుకుంటాం. ఇక లాంగ్ ట్రాన్స్మిషన్కి వచ్చేవరకు 160 కిలోమీటర్స్ అబోవ్ డిస్టెన్స్ని మనం తీసుకుంటాం. దీన్ని మనం మైల్స్లో కనుక రిప్రజెంట్ చేస్తే ఇది 50 మైల్స్గా చదువుతాం. దీంతో పాటుగా ఇది 100 మైల్స్గా చదువుతాం. 100 మైల్స్, 50 to 100 మైల్స్. దీని విషయానికి వచ్చేవరకు 100 మైల్స్ అబోవ్ అని చదువుతాం. 100 మైల్స్ అబోవ్గా మనం చదువుతాం షార్ట్, మీడియం అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్. నెక్స్ట్ దీని విషయానికి వచ్చేవరకు షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో రెసిస్టర్ ఆర్ ఇండక్టర్ ఎల్లు ఉంటాయి. మీడియం ట్రాన్స్మిషన్ లైన్ విషయానికి వచ్చేవరకు రెసిస్టర్ ఆర్ అండ్ ఇండక్టర్ ఎల్ అండ్ కెపాసిటర్ సి అనేది ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఈ కెపాసిటర్ సిని బట్టి మనకి 3 రకాలుగా లైన్స్ ఉంటాయి. మళ్ళీ దీంట్లో ఒకటి ఎండ్ కండెన్సర్ మెథడ్ అంటాం. ఎండ్ కండెన్సర్ మెథడ్గా చదువుతారు, కొంచెం జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకొకటి పై మోడల్ అని చదువుతాం. నెక్స్ట్ దీంతో పాటుగా టీ మోడల్ అని చదువుతాం. అంటే ఇక్కడ చూడండి, ఒక సి అనేది ఉండడం వల్ల లైన్ యొక్క ఎండింగ్ లో కనుక ఉంటే దాన్ని ఎండ్ కండెన్సర్ మెథడ్ అని, అది పైగా అంటే ఉన్నటువంటి కెపాసిటర్ అనేది 2గా డివైడ్ అయితే దాన్ని పై మోడల్ అండ్ టీ మోడల్గా చదువుతాం. దాని గురించి ముందు మీకు ఇంకా ఏం అప్డేట్స్ కావాలన్నా లైవ్ క్లాస్లో చూడండి, ఆన్లైన్ లైవ్ క్లాస్లో కనిపిస్తూ ఉంటాయి. లాంగ్ ట్రాన్స్మిషన్ విషయానికి వచ్చేవరకు రెసిస్టర్ ఆర్, ఇండక్టర్ ఎల్, కెపాసిటర్ సి అండ్ కండక్టెన్స్ జీ కూడా ఇందులో ఉంటుంది. ఇక వోల్టేజ్ విషయానికి వచ్చేవరకు, డైరెక్ట్ వోల్టేజ్ విషయానికి వచ్చేవరకు దీంట్లో ప్రధానమైనటువంటి వోల్టేజ్లో ఇది 20 kV వోల్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అనేది 100 kV వోల్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది. లాంగ్ ట్రాన్స్మిషన్ అనేది 100 kV అండ్ అబోవ్ 100 kV కన్నా ఎక్కువ ఉన్న లైన్లో ఉపయోగిస్తారు. దేన్ని ఉపయోగిస్తారు? లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ని 100 kV అబోవ్ అవసరాల కోసం ఉపయోగిస్తారు. దీని మీద ఇంకా ఏం పెట్టుబడుతుంది సార్ అంటే, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ విషయానికి వచ్చేవరకు దీనిలో నెగ్లెక్ట్ చేయబడ్డ అంశాలు ఏంటి? కెపాసిటర్ సి అండ్ కండక్టెన్స్ జీ అనేది ఇందులో కనిపించదు. దీంట్లో నెగ్లెక్ట్ చేసింది ఏంటిది? ఓన్లీ కండక్టెన్స్ జీ అనేది మాత్రమే నెగ్లెక్ట్ చేయబడింది. దీంట్లో నెగ్లెక్ట్ చేసేది ఏమీ ఉండదు. ఏముంటుంది? ఆర్ ఉంది, ఎల్ ఉంది, సి ఉంది అండ్ జీ కూడా ఉంది. రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటెన్స్ అండ్ కండక్టెన్స్ అనే అంశాలు కూడా ఉంటాయి. ఇవి 3 రకాలైనటువంటి ట్రాన్స్మిషన్. ఈ 3 రకాలైనటువంటి ట్రాన్స్మిషన్లో షార్ట్, మీడియం అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్స్ వస్తాయి. ఇంకొక బిట్ ఎక్కడ పడుతుందంటే, ఈ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ని దృష్టిలో ఉంచుకొని మనం క్వశ్చన్ అడుగుతాడు. ఏం క్వశ్చన్ అడుగుతాడంటే, ఫెరెంటీ ఎఫెక్ట్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఫెరెంటీ ఎఫెక్ట్ మీద క్వశ్చన్ అనేది అడుగుతాడు. ఫెరెంటీ ఎఫెక్ట్ అంటే ఏమిటంటే, ఎప్పుడైనా మనం ఇలా వోల్టేజ్ని పంపించేదాన్ని సెండింగ్ వోల్టేజ్ అంటాం, తీసుకునే వోల్టేజ్ని రిసీవింగ్ వోల్టేజ్ అంటాం. సెండింగ్ వోల్టేజ్ కన్నా రిసీవింగ్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాగా వినండి, సెండింగ్ వోల్టేజ్ కన్నా రిసీవింగ్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటండి అంటే, లైన్ కెపాసిటెన్స్ ఈజ్ ఇంక్రీజెస్. లైన్ కెపాసిటెన్స్ అనేది పెరగడం వల్ల సెండింగ్ వోల్టేజ్ కన్నా రిసీవింగ్ వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. ఏ సిచ్యువేషన్లో అంటే, నో లోడ్ సిచ్యువేషన్లో లేదా
లో లోడ్ సిచ్యువేషన్లో తక్కువ లోడ్ ఉన్నప్పుడు కానీ ఎటువంటి లోడ్ లేనప్పుడు కానీ సెండింగ్ వోల్టేజ్ కన్నా రిసీవింగ్ వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిని మనం అధిగమించాలంటే ఏం చేయాలి అని కనుక డౌట్ వస్తే మనం ఖచ్చితంగా షంట్ రియాక్టర్స్ ని ఉపయోగించాలి. రిసీవింగ్ స్టేషన్స్ వద్ద ఏం వాడాలా? షంట్ రియాక్టర్స్ ని ఉపయోగించడం ద్వారా ఈ ఎఫెక్ట్ ని మనం తగ్గించవచ్చు. దీన్ని కనుక్కున్నది ఎవరు? ఫెరెంటి. ఎక్కడ కనుక్కున్నాడు అంటే 132 kV లైన్ తీసుకొని 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి లైన్ ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫెరెంటి అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడు? సెండింగ్ వోల్టేజ్ కన్నా రిసీవింగ్ వోల్టేజ్ లో +5% అంటే 5% యొక్క వోల్టేజ్ వేరియేషన్ పెరగడం గమనించాడు. అంటే సెండింగ్ తో పోలిస్తే రిసీవింగ్ వద్ద పంపిన దానికన్నా ఎక్కువ 5% ఎక్కువగా ఉండటం గమనించాడు. కనుక ఇటువంటి ఎఫెక్ట్ ని మనం ఏమంటాం? ఫెరెంటి ఎఫెక్ట్ అని పిలుస్తాం. ఇది ఏ ఎఫెక్ట్ లో కనిపిస్తుంది? లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ లో కనిపిస్తుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, మరి ఫెరెంటి ఎఫెక్ట్ కలగాలంటే ఇంకే లైన్ లో వెళుతుంది? మీడియంలో కూడా ఉంటుంది, మీడియం ట్రాన్స్మిషన్ లైన్ లో కూడా ఉంటుంది. మరి ఎందులో కనిపించదు అంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ లో ఎటువంటి ఫెరెంటి ఎఫెక్ట్ అనేది కనిపించదు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క లెంత్ ఎంత అని అడిగారు అనుకోండి, 80 కిలోమీటర్స్ యొక్క యావరేజ్ తీసుకోండి. ఇదేమో 80 to 160 కిలోమీటర్స్, ఇట్ ఈస్ మీడియం. 160 కిలోమీటర్స్ అబోవ్ ఉంటుంది లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ గా తీసుకోండి. అందులో ఉన్నటువంటి పరిమితులు అంటే పారామీటర్స్ అన్నాం కదా, అందులో సిరీస్ పారామీటర్స్ ఏమిటి, షంట్ పారామీటర్స్ ఏంటో తీసుకొని మనం చూస్తే సరిపోతుంది. ఓకే, ఇందులో ప్రతి బిట్ని ఒక్కొక్క రకంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకోసం ప్రతిరోజు లైవ్ సెషన్ ద్వారా మీకోసం క్లాసెస్ కావాలనుకుంటే ప్రతిరోజు క్లాసెస్ వింటూ నోట్స్ కూడా రాసుకునే సదుపాయాన్ని ఇంట్లోనే ఉంటూ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అది కల్పించినటువంటి సువర్ణమైనటువంటి అవకాశం. మీకు ఎవరెవరికైతే తెలంగాణ అండ్ ఏపీలో ఫుల్ కోర్స్ క్లాసెస్ విత్ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మీరు ఖచ్చితంగా మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఈ 2 మెటీరియల్స్ని మీరు సొంతం చేసుకోండి. ఇవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ఏ విధమైనటువంటి అందుబాటు ఉంది, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకోసం అందించడం జరుగుతుంది. మీరు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవడం ద్వారా మీకోసం అప్డేట్ సిలబస్తో కూడినటువంటి క్లాసెస్, అప్డేట్ సిలబస్తో కూడినటువంటి టాపిక్స్ పీడిఎఫ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది పూర్తి స్థాయి 2025లో పబ్లిష్ చేసినటువంటి బుక్ ఇది. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉండేది ఉంటే మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ కాల్ చేయండి. మీకోసం అప్డేట్ మెటీరియల్స్ కూడా మీకు పుస్తకాలు అనేవి 2025లోనే ప్రింట్ అయినటువంటి పుస్తకాలు అందించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు మొబైల్ నెంబర్ కాల్ చేయండి. 6309398306 కాల్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.